8 గంటల వరకు నొప్పుల నుండి ఉపశమనమిచ్చే కొత్త మై డాక్టర్ ప్యాచ్ ఇప్పుడు మై డాక్టర్ స్ప్రేతో ఉచితం. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి సాధించిన విజయం, దానిపై జూనియర్ ఎన్టీఆర్ స్పందన, దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ముందుగా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ గురించి మాట్లాడుకోవాలి. బికాస్ ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఆయన మళ్ళీ రియాక్ట్ అయ్యారు. ఈవెన్ కొంతమంది పాజిటివ్గా మాట్లాడుతున్నా, చాలామంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు ఆ ట్వీట్ గురించి. అరెస్ట్ చేసినప్పుడు స్పందించలేదు, ఇన్ని రోజులుగా ఏం మాట్లాడలేదు, ఇప్పుడు అంత ఆప్యాయంగా మావయ్య, అత్తయ్య, బాబాయ్ అని ఎలా గుర్తొచ్చారు అనేది చాలామంది నెగిటివ్ కామెంట్స్. ఏమంటారు మీరు? అంటే ఒకటండి, మంచి పరిణామం. ఆయన ఏమైనా మావయ్య, అత్తయ్య, మన సాటి హీరో, మన 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 ఇండస్ట్రీ హీరో, ఒక అధ్యక్షుడు మనకి బంపర్ మెజార్టీతో వచ్చారు. మీ కుటుంబంకి, మీ సొంత, మీ భార్య మిసెస్ మేనమామ, మీకు సొంత మామయ్య కనుక మీ అత్తగారు, వాళ్ళకి మీరు శుభాకాంక్షలు తెలపడం తప్పలేదు. తెలపాలి. మీ కుటుంబం బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తులు అందరూ ఉంటాం. మీరు అందరూ కలిసి ఉండాలని కోరుకుంటాం. మీ తాతగారి పార్టీ, ఆ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు భుజాల కష్టం మీద ఆయన నడిపిస్తున్నాడు. లోకేష్ బాబు దాని మీద కష్టపడుతున్నాడు. కానీ ఆ 52 రోజులు ఆయన అరెస్ట్ చేసే తప్పు, ఆయన పడే బాధ, మీ అత్తగారు పడే బాధ, వేదన, కష్టం ఎవరి ప్రపంచంలో ఎవరికి రాదు ఈ నరకం. అలా ఆయన భర్త జైల్లో ఉంటే, భార్య జైలు ఎదురుగుంటే, ఎవరో కానీ ఒక కార్వెన్లో ఉండి నా భర్త రాందే నేను రాను అంటే, ఒక కొడుకు, ఒక్కనొక్క కొడుకు, ఎవరు సపోర్ట్ లేక, ఇటు లా చూసుకోవాలా, ఇటు లాయర్లు తండ్రిని కాపాడుకోవడానికి తండ్రిని చూసుకోవాలా, అటు జనాలను చూసుకోవాలా, పార్టీని చూసుకోవాలా, కార్యకర్తలను అరెస్ట్ చేస్తూ లోన్ తీసుకెళ్ళి బేబస్సమైన కక్ష సాధింపు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అక్కడ చూసుకోవాలా. ఎంత తల్లడిల్లిపోయాడో, ఎంత కష్టపడిపోయాడో, ఎన్నిసార్లు కన్నీరు పెట్టాడు, ఎంత బాధపడ్డాడు లోకేష్ గారు ఆ పార్టీ నిలబెట్టుకోవడం కోసం, పార్టీని కాపాడుకోవడం కోసం ఎంత బాధపడ్డాడు. ఆ రోజు మీరు ఒక్క ఫీట్ చేసిండి, అది కాదు నేను మీకు ఉన్నాను అండగానే, మా కుటుంబం నుంచి మేము ఉన్నాము అని ఒక అండగా బాలయ్య బాబు వచ్చాడు, బాలయ్య బాబు తిరిగాడు, బాలయ్య బాబు మొత్తం కుటుంబం అంతా వచ్చింది. నందమూరి కుటుంబంతో పాటు మీరు కూడా వచ్చి ఉంటే కొండంత అండగా మీరు నెత్తి మీద ఈరోజు మిమ్మల్ని పెట్టుకునేవారు కదా. ఆ రోజు మీరు ఫీట్ చేసి ఉంటే, ఆ రోజు మీరు మాట్లాడి ఉంటే కళ్యాణ్ రామ్ గారు కానీ మీరు కానీ ఎంతో ఆనందంగా ఉండేది కదా. ఆ కష్టాల్లో మీరు ఎవరు రాలేదు, ఈ సినిమా వాళ్ళు కూడా ఎవరు రాలేదు. ఈ సినిమా వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి భయపడ్డారు, మీరు దేనికి భయపడ్డారో మాకైతే తెలియదు. కానీ సినిమా వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ఏదో చేసేస్తాడు, సినిమా టికెట్ రేట్లు ఇవ్వడేమో, మనల్ని ఏదో చేసేస్తాడు, సురేష్ బాబు అయితే మా స్టూడియో లాగేసుకుంటాడు, మా సినిమా వాళ్ళకి సంబంధం లేదు, ఆయన మాకేం సంబంధం చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడడం కూడా సురేష్ బాబు గారిది ఇంకా గుర్తుంది మాకు. వారు సురేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు మాకేం సంబంధం, మేమెందుకు సినిమా వాళ్ళు ఎందుకు స్పందించాలి అని అడిగాడు ఆయన. స్పందించమని ఆయన అడగలే. మిమ్మల్ని అభిమానించే వాళ్ళు రండి, అభిమానించే వాళ్ళు దగ్గరుండి ఆయన కొండంత అండ మీరు ఒక ఫీట్ చేసి, ఒక అమ్మ మేము ఉన్నాం, అక్క మేము ఉన్నాం, చంద్రన్న మేము ఉన్నాం అని అంటే ఒక్క మాట అంటే, ఆ మాటకి ఒక భరోసా అంతే తప్ప రాష్ట్ర దేశ ప్రజలందరూ ఆయనకి ఉన్నారు. ఓకే. కానీ అంటే అటువంటి కష్టకాలంలో ఎటువంటి సపోర్టు చేయకుండా ఇప్పుడు విజయం సాధించిన తర్వాత ట్వీట్ వేయడానికి, అంటే ఇప్పుడు విజయం సాధించకపోతే ఈ ట్వీట్ కూడా ఉండేది కాదు అని చాలామంది అంటున్న పరిస్థితి. సో ఇప్పుడు విజయం సాధించిన తర్వాత ఎన్ని రోజులు సైలెంట్గా ఉండి మాట్లాడడానికి, ఇంతకుముందు విభేదాలు ఉన్నాయని మాట్లాడుకున్నారు, ఏదో ఫ్లెక్స్ వారు అదొకటి మాట్లాడుకున్నారు. బట్ ఇప్పుడు ఏంటంటారు రీజన్? ఏదైనా ఒకటే అంటున్నాను. ఆ రోజు మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే నాకు బాగా ఇష్టం, నాకు బాగా కావాల్సిన వ్యక్తి, నందమూరి ఫ్యామిలీ అంటే కూడా నాకు మంచిగా కావాల్సిన వ్యక్తి. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఈ రోజుకైనా వచ్చి ఫీట్ చేశారు, సంతోషం. పవన్ కళ్యాణ్ గారి కోసం, మీ మామయ్య గారి కోసం, రాష్ట్రం కోసం చేశారు, సంతోషం. మేము అదనట్లు ఆ రోజు మీరు చేసి ఉంటే బాగుండేమో, ఆ ఒక అండగా ఉండుంటే బాగుండేమో. ఆ అత్త ఒక నడి రోడ్డు మీద 52 రోజులు నించుంటే ఆ అత్తను చూసి కన్నీళ్ళు వచ్చాయి ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు కన్నీళ్ళు ఆగలేదే. ఆ రోజు మీరు వచ్చి అత్త నేనున్నాను అనేసి మీ భార్యాభర్త ఇద్దరు వచ్చి ఉంటే ఆ రోజు బాధను ఆ బాధని సంతోషపడేవారేమో. ఎందుకంటే మేము ఉన్నారు, నా కుటుంబాలు అన్నీ వచ్చాయని ఆదించరేమో. ఎందుకంటే నా కుటుంబం రాలేదని నాకు బాధ ఉంటుంది కదా, నా కుటుంబాలు రాలేదని బాధ ఉంటుంది కదా. అలా ఆ బాధ దిగుమింగుకొని పాపం ఆమె 52 రోజులు ఆమె కష్టాన్ని దేశ ప్రజలు గుర్తించారు. దేశంలో ప్రతి అక్క గుర్తించింది, ప్రతి అమ్మ గుర్తించింది. ఆ తల్లి పడ్డ బాధ, ఆ తల్లి పడ్డ వేదన
ప్రతి ఒక్కరు గుర్తించారు. అందుకే ఇంత మెజార్టీ అది కాదు ఆయన పెట్టిన బాధ. 52 రోజులు ఆ జైల్లో, ఒక సాధారణమైన జైల్లో ప్రజల పక్షాన ఉన్న వ్యక్తి, ప్రజల కోసం పోరాడవలసిన వ్యక్తి, 75 సంవత్సరాల వయసు గల వ్యక్తిని 72 గంటలు ఆయన తిప్పి 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 తీసుకొచ్చి ఆయన రిమైండ్ చేసి, ఆయనకే తెలియదు రిమైండ్ అవుతాడని, ఆయనకే తెలియదు అరెస్ట్ అవుతాడు. నేను ఎందుకు తప్పు చేశాను, నేను ఎందుకు అవ్వాలి అరెస్ట్ అనుకున్నాడు. కానీ ఇంత కుళ్ళి కుతంత్రాలు ఉంటాయని ఎవరు ఊహించలేదు. ఆ కుళ్ళి కుతంత్రాలతో తీసుకెళ్ళి లోన్ వేసేస్తే ఆయన దాన్ని చూసి జీర్ణించుకోలేక, ఏంటిది అసలు నేనేం తప్పు చేశానని, ఈరోజు నా పిల్లలు, నా భార్య బయట ఉన్నటువంటి నా కొడుకు చూస్తే ఎక్కడో ఢిల్లీలో అక్కడ ఆ లాయర్ల చుట్టూ అక్కడ నించొని, ఆఫీసుల చుట్టూ నించొని, మా నాన్న కాపాడండి, ఇదిగో ఈ విధంగా మా నాన్న తప్పు చేయలేదు, మా నాన్న తప్పు చేయలేదు, ఇక్కడ కార్యకర్తలు కాపాడండి, కార్యకర్తలను అడ్వకేట్ పెట్టి దేశ మొత్తం పార్టీని చిత్తాభేదం చేసేద్దామంటే పార్టీని కాపాడి ఎక్కడ పడితే అక్కడ అవసరస్తులు చేస్తుంటే ఒక్క చేత్తో మొత్తం లోకేష్ గారు ఇలా పార్టీని కాపాడుకుంటూ, పార్టీ నిలబెట్టుకుంటూ, తండ్రిని జైలు నుంచి విడిపించడానికి తల్లిని ఓదారుస్తూ వచ్చారు. ఆ రోజు ఆ లోకేష్ గారికి మీరు ఓదార్చుండే, ఆ రోజు మీరు ఆ లోకేష్ గారికి మీరు వెళ్ళి ఈ భరోసా ఇచ్చుంటే, ఈరోజు శుభాకాంక్షలు చెప్పినట్టు ఆ రోజు భరోసా మేమున్నాం అని ఒక్క ఫీట్ చేసుంటే ఎంత బాగుండేది అనేది మా అందరికీ, చాలామందికి, నాలాగే చాలామందికి బాధగా ఉంది. ఈరోజు ఇప్పటికైనా మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం, అది మీ ఇష్టం. అది ఇప్పుడు అల్లు అర్జున్ గారు శిల్పారావు గారు భార్య చెప్పింది, వాళ్ళ భార్య క్లాస్మేట్ అని చెప్పేసి వెళ్ళారు, అది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం, ఆయన ఇష్టం అది. ఎందుకంటే ఇట్స్ ఫ్యామిలీ మెంబర్స్, వెరీ ఇంపార్టెంట్ మెంబర్స్. వెరీ టఫ్ ఫైట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్, వెరీ నియర్ బై ఇస్ వెరీ టఫ్ ఫైట్. అండ్ రాష్ట్రం ఒక రాక్షస పాలన చేతిలో ఉంది. ఆ రాక్షస పాలన నుంచి కాపాడాలని పోరాడుతున్న వాళ్ళందరికీ మనం అందరం, మన ఫ్యామిలీ మెంబర్సే మనం హ్యాండ్ ఇచ్చి, మన ఫ్యామిలీ మెంబర్సే మనం బాధపడుతూ ఉంటే అది ఎంత బాధ అనిపిస్తుంటుంది. ఎంత బాధ అనిపించుంటుందో పవన్ కళ్యాణ్ గారికి కానీ, ఎంత బాధ అనిపించుంటుందో చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ ఎంత బాధ అనిపించుంటుంది. ఎస్, మా ఫ్యామిలీ మెంబర్సే మాకు సపోర్ట్ లేకపోతే, మా ఫ్యామిలీ మెంబర్సే మాకు, అల్లు అర్జున్ గారు ఏంటి మా అవతరగాసి వెళ్ళి మా సపోర్ట్ చేయడం వల్ల ఎస్ ఫ్యామిలీలోని విభేదాలు ఉన్నాయని జనాలు అనుకుంటారా? ఏంటి ఇది, మేము ఇది ప్రజల కోసం కష్టపడుతున్నాం కదా, మా కోసం కాదు కదా, 100 కోట్ల సినిమాలు వదిలేసి నేను వచ్చి కూర్చొని కష్టపడుతూ ఉంటే నా ఇష్టం, నా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ నా సొంతోలే ఈ విధంగా చేస్తారా అని ఒక మనసు ఎంత బాధ అనిపించి ఉంటుంది, ఎంత కష్టం అనిపించి ఉంటుంది. ఒక్కసారి ఇది అర్థం చేసుకోవాలి. అంటే నేనేమంటే వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా, ఇది అర్థం చేసుకోవాలి. అంత తప్ప నేను ఇది సినిమాలకి ఎట్టి పరిస్థితుల్లో, సినిమాలకి రాజకీయం వేరు, సినిమాలు వేరు. సినిమాల మీద ఈ ప్రభావం పడకూడదు, సినిమాల మీద ఈ ప్రభావం రాకూడదు. సినిమాలకి రాజకీయాలకి చాలా దూరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు చెప్తుంటారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు, రాజకీయం వేరు, సినిమా ఫీల్డ్ వేరు. సినిమా ఫీల్డ్లో సినిమా వస్తే మీకు ఇష్టం ఉంటే సినిమా చూడండి, ఇష్టం లేకపోతే మానేయండి. మీ ట్రోలింగ్లు చేయడాలు, సినిమాని మాత్రం ఇబ్బంది పెట్టడాలు ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే రాజకీయం అనేది వాళ్ళ ఇష్టం అనేది, వాళ్ళు ఇంకో పార్టీని ఎత్తుక్కుంటారు. సినిమా అభిమానం అనేది డిఫరెంట్. ఓకే, కనుక సినిమాకి దీనికి సంబంధం లేదు. రైట్ సార్. అంటే ఇన్ని రోజులు ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నాయి, సో వీళ్ళు దూరం పెడుతున్నారా లేదంటే వాళ్ళు దూరంగానే ఉంటున్నారా అని డిస్కషన్ జరిగింది. మరి ఇప్పుడు ఈ ట్వీట్ తర్వాత సో వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ బాలకృష్ణ గారు కానీ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, వీళ్ళు మళ్ళీ మనం కలిసి చూసే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా, లేదంటే టీడీపీలో ఏమైనా వర్క్ చేసే? ఇవాళ 4 గంటలకి ఎన్డీఏ మీటింగు, మళ్ళీ 9 గంటలకు ప్రమాణ స్వీకారం, మళ్ళీ సిఎస్లు, ఇంకా గవర్నమెంట్ ఏర్పాట్లు ఇవన్నీ ఉంటారు. ఎవరికాలు బిజీగా ఉంటారు. అంటే ఆఫ్టర్ ప్రమాణ స్వీకారం తర్వాత ఎలా రియాక్ట్ అవుతారని చూద్దాం. కానీ ఇప్పుడు వ్యక్తిగతంగా చాలా బిజీగా ఉంటారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నాడు, వెరీ బిజీగా ఉంటారు. లోకేష్ గారు చాలా బిజీగా ఉన్నారు, లోకేష్ గారు ఏర్పాట్లలో ఉన్నారు. ఎవరికాలు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నారు. కనుక ఓకే, అందరితో పాటు ఆయన అందరితో పాటు ఫీట్ చేశాడంటే అందరూ ఫీట్ చేశారు. ప్రపంచంలో చాలామంది ఫీట్ చేశారు ఆయనకి, అందరితో పాటు చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.